మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ఆరాధనకి విచ్చేసిన దేవుని బిడ్డలకందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. గడిచిన కాలమంతా కూడా ప్రభు తన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మన కుటుంబాలన్నిటినీ భద్రపరిచి కాపాడారు. మరొక శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున ఈ విధముగా ఆయన సన్నిధిలో చేరి ఆయన్ను ఆరాధించేటువంటి ఒక గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని మనం మహింపరుచుకుంటూ వచ్చాం. కొద్ది సమయం దేవుని మాటలు దేవుని పక్షముగా నేను మీకు అందించాలనుకుంటున్నాను. కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. అందరూ దేవుని మాటలు వినేందుకు సంసిద్ధంగా ఉన్నారా? ఉన్నామన్న వాళ్ళు మీ రెండు చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. కాస్త పూర్ణ బలంతో చెప్పండి. కాస్త పూర్ణ మనసుతో చెప్పండి. వెరీ గుడ్. ఈరోజు మీరెప్పుడు కూడా విననటువంటి కొన్ని క్రొత్త విషయాలు మీతో పరిశుద్ధాత్మ దేవుడు పంచుకోవాలని ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి చెవులు కలిగినటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరన్నడూ కూడా విననటువంటి ఒక కొత్త విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యపు వెలుగులో నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నారు కనుక జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. ఏ ఒక్కరు కూడా దయచేసి మాట్లాడొద్దండి, డిస్టర్బ్ చేయొద్దండి. వాక్యం చెప్పేటప్పుడు కొంచెం సేపు, ఒక గంట సేపు లేకపోతే ఒక 45 నిమిషాలు ఇంకుంటారు అంతే. తర్వాత మీరు మీ ఇళ్ళకు వెళ్తారు, చక్కగా ఫ్యాన్ల కింద కూర్చోవచ్చు. దేవుడు మన కోసం ప్రాణంబే పెట్టాడండి. ఆయన అరచేతుల్లో ఆయన మన నిమిత్తమై మేకులు కొట్టించుకున్నాడు. ఆయన సిలువలో మన కొరకు తన ఆఖరి రక్తపు బొట్టును చిందించి ప్రాణమే పెట్టి ఉంటుండగా ఒక 45 నిమిషాలు కాసేపు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, దోమలు కుడుతూ ఉన్నా దేవుని కోసం ఆ విధంగా శ్రమ పడలేరా? కాబట్టి మాట్లాడకుండా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. నిశ్చయముగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ విధంగా మీరు ప్రార్థనలో పాల్గొన్నారు. నా దేవుడు సియోనులో నుండి మీ కుటుంబాలన్నిటినీ దీవించును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దామా వద్దా? చదవండి బైబిల్లో 119వ కీర్తన 71వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు నా మాటలు వినండి. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. 119:71. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. చూడండి, తలలు కాస్త పైకెత్తి నా వైపు చూడండి. మీరు దేవుని బిడ్డలారా, అటు ఇటు చూడొద్దండి, నా వైపే చూడండి. ఈ కీర్తనలో భక్తుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు అనంటే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు ఆయను అనేసి అంటున్నాడు. ఈ వాక్య భాగంలో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటి అనంటే, భక్తుడు ఏమంటున్నాడంటే శ్రమ నొంది ఉండుట. ఏం నొంది ఉండుట చెప్పండి ఏమంటున్నాడు?
శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. మామూలుగా చూడండి, ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకండి పాస్టర్ గారు అని మీరు అంటారేమో. బాగా వినండి. ఎందుకు అని అంటే, మామూలుగా ఈ లోకంలో మనుషులు ఏం కోరుకుంటారు అని అంటే, మీకందరికి కూడా తెలుసు ఏం కోరుకుంటారు అని అంటే, ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఏం కోరుకుంటారమ్మా? ఆశీర్వాదాలనే కదా కోరుకునేది. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తారు అని అంటే, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందాలనే వస్తారు. దేవుని ద్వారా ఆరోగ్యాన్ని పొందాలనే వస్తారు. దేవుని ద్వారా పాడి పంటలు దీవించబడాలనే వస్తారు. ప్రతి ఒక్కరికి ఏది మేలు అనేసి ఆలోచిస్తారు అని అంటే, ఆశీర్వాదము నొందుట మేలు అనేసి ఆలోచిస్తారు. ఆ దిశ, ఆశీర్వాదాల వైపు, ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుతూ ఉంటారు. అయితే మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే, భక్తుడు, కీర్తనాకారుడు ఏమంటున్నాడు అనంటే, ఇదిగో నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు నాకు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆశీర్వాదము నొంది ఉండుట నాకు మేలు అన్నట్లా ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? ఆశీర్వాదము నొందుట నాకు మేలు అన్నట్లా. ఈ వాక్య భాగంలో, ఈ కీర్తనల్లో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, శ్రమ నొంది ఉండుట నాకు మేలు అని అంటున్నాడు. నాకు ఈ వాక్యాన్ని చదివినప్పుడు, ఎందుకని మామూలుగా అందరూ ఆశీర్వాదాల వైపు పరిగెత్తుతుంటారు కదా, ఆశీర్వాదమే మేలుగా ఎంచుతుంటారు కదా, ఎందుకు ఈ యొక్క కీర్తనలో భక్తుడు శ్రమ నాకు మేలు అంటున్నాడు అని చెప్పేసి నేను ఆలోచించినప్పుడు, దేవుని బిడ్డలారా, శ్రమలు అనేది ఎందుకని మేలు అనేసి నాకు మేలాయను అని భక్తుడు ఇలా చెప్తున్నాడు అని చెప్పి, నేను ఆ దిశగా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, శ్రమ నొందుట మనకు ఎందుకు మేలో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక 3 విషయాల్ని నాకు బయలుపరిచాడు. హల్లెలూయా. మన దైనందిక జీవితాలలో మనము శ్రమలను కోరుకోం. మనం ఎక్కువగా వేటిని కోరుకుంటాము అని అంటే, ఆశీర్వాదాలనే కోరుకుంటాం. అయితే భక్తుడు అంటున్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలు అని. ఎందుకు శ్రమ నొందుట ఎందుకు మేలు అని అంటున్నాడు? మనం ఈ బైబిల్ గ్రంథంలో మనం చదివితే, శ్రమలు నొందుట ద్వారా మన జీవితంలో 3 ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుని బిడ్డలారా, ఏంటి ఆ ఆశీర్వాదాలు అని మనం గమనిస్తే, ఏమిటో ఆ ఆశీర్వాదాలు చెప్పక మునుపు శ్రమలను గూర్చి కొన్ని విషయాలు నేను మీతో చెప్తా. మీరు వింటాను అని అంటే వింటారండి? శ్రమల ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో నేను చెప్పక మునుపు, అసలు శ్రమలు గురించి కొన్ని విషయాలు నేను పంచుకుంటాను. శ్రమలను గూర్చి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు ఆలకించగలిగినట్లయితే, శ్రమలను గూర్చి నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితం అనేది ఉంది కదా. ఏ జీవితం? అందరు చెప్పండి. ఇప్పుడు మనం అందరం కూడా ఏ జీవితం చేస్తున్నాం? క్రైస్తవ జీవితం చేస్తున్నాం కదండి. ఆదివారం అయితే బైబిల్ తీసుకొని
ప్రార్థనలకు వెళ్తున్నాం. ఎందుకు అని అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పే మాట ఏమిటి అని అంటే వీఆర్ క్రిస్టియన్స్, మేము క్రైస్తవులం కాబట్టి ప్రార్థనలకు వెళ్తున్నాము అని చెప్పి అంటారు. మనమందరం కూడా ఎవరిమి అని అంటే నాతో కూడా కలుపుకొని మనమందరం కూడా క్రైస్తవ జీవితం చేస్తున్నటువంటి వ్యక్తులం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే క్రైస్తవ జీవితం అనేది పూల బాట కాదు. ఏ బాట కాదు చెప్పండి? ఏ బాట కాదు? పూల బాట కాదు. బైబిల్ క్రైస్తవ జీవితాన్ని గూర్చి చెప్పేటప్పుడు అది పూల బాట అని చెప్పట్లా. ఏమని చెప్తుంది బైబిల్ క్రైస్తవ జీవితం గురించి అని అంటే అది ముళ్ళ బాట అని చెప్తుంది. ఏమని చెప్తుందండి చెప్పండి? ముళ్ళ బాట. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన ఈ లోకములో శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలకి వాక్యం చెప్పినాడు. నాలాగా ఏమండి చెప్పినాడా లేదా? చెప్పినాడు కదా. ఆయన ఒకసారి కొండ మీదకి ఎక్కి కొండ మీద ప్రజలతో ప్రసంగం చేస్తూ మాట్లాడినట్లు మనం చూస్తాం. సముద్ర తీరమున ఆయన ఓడ ఎక్కి ప్రసంగం చేసినటువంటి అనుభవాల్ని మనం చూస్తాం. తర్వాత అరణ్యములోను కూడా ఆయన ఉన్నప్పుడు ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఆయన ప్రజలకి ప్రసంగాలు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభు యొక్క టీచింగ్స్లో కూడా, అంటే యేసు ప్రభు యొక్క బోధలో కూడా మనం గమనించినట్లయితే ఆయన బోధలో కూడా మనం ఏం గమనిస్తాము అని అంటే యోహాను సువార్త చదువుతారు చూడండి, 16వ అధ్యాయం. ఫోన్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం చదువుతారు చూడండి. తీశారు ఎవరన్నా? నువ్వు తీసినావా? తీలా? 16వ అధ్యాయం 33వ వాక్యం. 16వ అధ్యాయం 33వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, అది మా అక్క వచ్చింది ఈరోజు. ఒకసారి అక్కకు అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళు వస్తే నాకు చాలా సంతోషం. కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారు నాకు. అక్క చదవక్క. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. ఏ మాటలు అవి? యేసయ్య అంటున్నాడు, ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. ఏ మాటలు అని అంటే చదవక్క. ఇదిగో బాగా వినాలా. యేసయ్య అంటున్న మాట ఏంటంటే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఇదిగో మీరు ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఇప్పుడు నా దగ్గరికి మీరు ఎట్లొచ్చారు? ఏవండి, చాలా మందిని పిలిచా, పిలువబడిన వారు అనేకులు, అయితే వచ్చిన వాళ్ళు కొందరే. అయితే చూడండి, పిలిచాం అందరినీ, కానీ అందరూ రాలా, కొందరే వచ్చారు. ఎందుకు కొందరే అని అంటే, ఈ కొందరు ఎవరు అని అంటే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? ఈ కొందరు ఎవరు అని అంటే నా కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు. హల్లెలూయా. చూడండి, రోజున నేను ఇక్కడ దేవుని మాటలు చెప్తాను అని అంటే మీరు ఎలా వచ్చారు? అలాగనే ఆ కాలంలో యేసు ప్రభు కూడా ఆయన ఒక ప్రాంతంలో మీటింగ్ పెట్టినప్పుడు ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలు, ఆయనను సేవిస్తున్నటువంటి ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ రోజున మీకు ఎట్లా దేవుని మాటలు చెప్తున్నానో అలాగనే ఆ రోజున యేసు ప్రభు దేవుని మాటలు చెప్తూ దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ప్రజలతో ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏంటి ఈ మాటలు అని అంటే, ఈ లోకంలో ఇదిగో మీకు శ్రమ అన్నాడు. ఏముందంట లోకంలో? దేవుడు ఏమంటున్నాడండి? లోకంలో ఇదిగో
మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి, అర్థమవుతుందా? మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మీకు ఈ లోకములో మేలు అనుంటే బాగుండేది కదా. మనం కూడా ఏం చేసేవాళ్ళం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనేవాళ్ళం కదండి. మనకు కావాల్సింది ఏంది? ఎంతసేపు ఏం కావాలా? దేవుని దగ్గరికి వస్తే గర్భఫలం రావాలా, దేవుని దగ్గరికి వస్తే రోగాలు పోవాలా, దేవుని దగ్గరికి వస్తే పాడి పంటలు దీవించబడాలా. ఇవే కదా మనకు కావాల్సింది. కాబట్టి యేసు ప్రభు ఆ రోజుల్లో ఇదిగో ఇదిగో ఈ లోకంలో మీకు మేలు మేలు అని అన్నింటే ఈరోజున్న దేవుని బిడ్డలారా బాగుండేది. అయితే యేసు ప్రభు ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలతో ఆయన అన్నటువంటి మాట ఏమిటి అని అంటే, లోకములో మీకు మేలు అని అనలా, లోకములో ఇదిగో మీకు శ్రమ కలుగుతుంది, శ్రమ అనేది ఉంది మీకు అని చెప్పేసి అన్నాడు. దేవుని బిడ్డలారా, నన్ను వెంబడిస్తున్నటువంటి మీకు శ్రమలు కలుగుతాయి అని అన్నాడు. అంటూ మరలా అన్నటువంటి మాట ఏమిటంటే, శ్రమలు కలుగుతాయి అన్నటువంటి ఈ మాటను బట్టి మీరు పొరపాటున కూడా భయపడకండి అని అన్నాడు. ఏమన్నాడండి? పొరపాటున కూడా మీరు భయపడకండి. ఎందుకు భయపడకండి అని నేను చెప్తున్నానంటే, యేసు ప్రభు అంటున్నాడు, నన్ను మీరు ఆరాధిస్తున్నారు కదా, నన్ను మీరు వెంబడిస్తున్నారు కదా, ఇదిగో ఇదిగో నేను ఎవరిని అనంటే ఈ లోకాన్ని జయించినటువంటి వాడని. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. ఈ లోకాన్ని జయించినటువంటి వాడని, ఈ లోకముని నేను జయించినటువంటి వాడని. కాబట్టి ఇదిగో శ్రమ కలిగినప్పుడు మీరు భయపడకుండా మీరేం చేస్తారు అని అంటే, మీరు నాకు ప్రార్థన చేయండి, మీరు నాకు మొరపెట్టగలిగినట్లయితే నిశ్చయముగా నేనేం చేస్తాను అని అంటే, మీకు కలిగినటువంటి శ్రమలన్నిటిలోంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని యేసయ్య చెప్పాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలి అని అంటే చూడండి, యేసు ప్రభువే ఆయన మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన మరొక మాట కూడా అంటాడు. ఏంటి ఆ మాట అనంటే, 5వ అధ్యాయం మత్తయి సువార్త తెరవండి, 5వ అధ్యాయం, త్వరగా చదవాలా. 5వ అధ్యాయం 11వ వాక్యం, 5వ అధ్యాయం 11వ వాక్యం. అక్క చదవక్క, 5:11. నా నిమిత్తము ఇదిగో నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి, చూడండి, హింసించి మీ మీద అబద్ధపు చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు దుఃఖపడొద్దండి, మీరు సంతోషించండి, ఇదిగో పరలోకమందు మీకు మీ యొక్క ఫలము ఏమవుతుందంటే అధికమగును అని అంటాడు. అంటే చూడండి, యేసు ప్రభు ఆయన లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని మాత్రమే చెప్పలా. అర్థమవుతుందా? మాట్లాడకూడదు. మరలా ఆయన ఏమంటున్నాడంటే, నన్ను నమ్ముకొని ఇదిగో నన్ను వెంబడిస్తున్నప్పుడు, నన్ను మీరు ఆరాధిస్తున్నప్పుడు ఇదిగో నీకు ఏం కలుగుతాయి అని అంటే అనేక హింసలు కలుగుతాయి. ఏమండి, ఈ రోజున యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారికి వారి కుటుంబాలలో హింసలు కలగట్లా, శ్రమలు కలగట్లా? యేసయ్య అంటున్నాడు కలుగుతాయి. ఇదిగో మీ మీద అబద్ధపు మాటలన్నీ పలుకుతారు, మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని అవమానపరుస్తారు. అప్పుడు మీరు దుఃఖపడొద్దండి, మీరు సంతోషించండి. ఎందుకు అనంటే, ఆ విధంగా మీరు నా నిమిత్తమై లోకములో శ్రమలు మీరు అనుభవిస్తున్నప్పుడు, ఇదిగో ఆ శ్రమలను మీరు ఓర్చుకుంటున్నప్పుడు, ఆ శ్రమలలో మీరు సంతోషిస్తున్నప్పుడు పరలోకములో మీ యొక్క ఫలము అధికమగుతుంది అంటున్నాడు. అంటే చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చేటువంటి ప్రజలకు బోధించాడు. ఆయన ఏమని బోధించాడు అనంటే,
ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో నన్ను నమ్ముకున్నారు కాబట్టి మీకు మేలు కలుగుతాయి అనలా. అర్థమవుతుందా? మీకు శ్రమలు కలుగుతాయి అని చెప్పాడు అని శ్రమల బోధన చేసాడండి. శ్రమలు కలిగినప్పుడు అధైర్యపడొద్దండి, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించున్నాను, ఇదిగో మీరు ఏం చేస్తారంటే నాకు మొరపెట్టండి, నేను వాటిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అన్నాడు. చూడండి, యేసుప్రభు యొక్క బోధ యేసుప్రభు మాత్రమే అలా శ్రమలను గూర్చి ఆయన బోధించడం కాదు. కానీ ఇంకా మనం చూచినట్లయితే మనకు బైబిల్లో ఎవరు కనపడతారంటే అపోస్తులు కనపడతారు. ఎవరు కనపడతారండి? చెప్పండి, ఎవరు కనపడతారు? అపోస్తులు. వీరు కూడా నేను ఈ రోజున ఈ గ్రామానికి వచ్చి ఎలా వాక్యం చెప్తున్నానో, అపోస్తులు కూడా ఆ రోజులో దేవుని ఆత్మను పొందుకొని దేవుని వాక్యాన్ని ప్రజలకు ప్రకటిస్తూ ఉండేవారు. హల్లెలూయా! సంఘానికి ప్రకటిస్తుండేవాళ్ళు. వాళ్ళ బోధ కూడా ఎలాంటి బోధ అని మనం చూస్తే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వాక్య భాగంలో మనం చూచినట్లయితే, శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసమందు మీరు నిలకడగా ఉండవలెనని అనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించారట. చూడండి, ఇప్పుడు ఇక్కడ అపోస్తులు కూడా వాక్యం చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? చెప్పండి. 14వ అధ్యాయం 22వ వాక్యం. దేవుని బిడ్డలారా, బాగా వినాలా, అర్థమవుతుందా? ఇక్కడ అపోస్తులు కూడా వాక్యం చెప్తున్నారు. ఈ అపోస్తుల యొక్క బోధ కూడా మనం చూచినట్లయితే, ఇదిగో ప్రభుని మీరు నమ్ముకున్నారు కదా, ప్రభు దగ్గరికి మీరు వస్తున్నారు కదా, ఇంకా మీ కష్టాలన్నీ పోతాయి అని చెప్పలే వాళ్ళు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రభుని నమ్ముకున్నారు కదా, మీ రోగాలు పోతాయి అని చెప్పలే వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట ఏమిటి అని మనం చూచినట్లయితే, చూడండి దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో చూడండి, అపోస్తులు అంటున్న మాట సంఘముతో ఏమంటున్నారు అని అంటే, చూడండి, వాళ్ళు అంటున్నారు ఈ లోకములో మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటున్నారు. అంటే యేసు ప్రభు టీచింగ్స్లో కానివ్వండి, అపోస్తుల టీచింగ్స్లో కానివ్వండి, మనం ఏం గమనిస్తున్నామంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు మేలు కలుగుతుంది అనేది వాళ్ళు చూడండి ఎక్కడా చెప్పలేదు. వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే శ్రమలు కలుగుతాయి. అయితే చూడండి, ఆ శ్రమలలో మీరు దృఢంగా దేవుని కొరకు నిలబడాలి. అప్పుడే మీ జీవితంలో మిమ్మల్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, పరలోకములో మీ ఫలం అధికమగుతుంది అని వారు బోధించినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మనం కొన్ని సంఘాలకు వెళ్తుంటాం వాక్యాలు విననీకి. కొంతమంది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళని సంఘంలో నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా చెప్పాలి అని అంటే వేరే సంఘాలకు వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు చేసేటువంటి బోధలు ఎలా ఉంటున్నాయి అని అంటే, చూడండి, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది, వాళ్ళు బాగా రావాలండి. యేసు ప్రభుని నమ్ముకుంటే మీ రోగాలు పోతాయి అని, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పే వాళ్ళను మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే మేలు జరగవా అంటే జరుగుతాయి. అయితే దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు అనేవి కూడా మన జీవితంలో
మనకు కలుగుతాయి. దేవుని బిడ్డలారా, కలుగుతాయి. ఈ రోజున క్రైస్తవ జీవితము అనేది అది పూలబాట కాదు, కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే అది ముళ్ళబాట అని మనం గ్రహించాలా. క్రైస్తవ జీవితం అంటే ఏంటి అందరూ చెప్పండి? పూలబాట కాదు, అది ముళ్ళబాట. ఇంకా నేను మీకు శ్రమలను గూర్చి చెప్పాలి అని అంటే ఒక 4 విషయాలు చెప్తానండి. ఏంటి అని అంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు అది దేవునికి తెలుసు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏమని అనంటే, శ్రమ అనేది మనకు కలుగుతున్నప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను మరిచిపోయాడు అని చెప్పి ఇట్లా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ లోకములో నేను పడుతున్న శ్రమ అయినా, ఈ లోకంలో మీరు పడుతున్న శ్రమ అయినా దేవునికి తెలుసు. దేవునికి ఏమవుతుందండి? తెలుసు. దేవునికి తెలుసు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 15వ అధ్యాయం 13వ వాక్యంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. తెరవద్దండి, బైబిల్లో తెరవద్దండి, నా వైపు చూడండి, నేను చెప్తా. అబ్రాహాం ఒక రోజున ప్రార్థన చేసుకుందామని కూర్చున్నాడు. దేవుడు బలిపీఠం కట్టమన్నాడు. చూడండి, పశువులన్నిటినీ వధించిన తర్వాత ఇంకా దేవుడు ఆ బలిపీఠం మీదకి వస్తాడండి. వస్తాడన్నటువంటి ఆ సమయంలో అబ్రహాము ఏం చేయాలి? దేవుని కొరకు ఎదురు చూడాల్సినటువంటి అబ్రహాము గాఢ నిద్ర పోతున్నాడట దేవుడు వచ్చే టైంకి. ఏ నిద్ర అండి? గాఢ నిద్ర. అది ప్రార్థనలో. ఏమండి? ప్రార్థనలో. చూడండి, ఆ సమయమున దేవుడు వచ్చేసరికి ఎనిక్కి ముందుకి. చూడండి, కొంతమందిని మేము కూడా చూస్తుంటాం వాక్యం చెప్పేటప్పుడు, పాటలు పాడేటప్పుడు అబ్బో యమ ఉద్యోగంగా ఉంటారు కదండి. తర్వాత ఇంకా వాక్యానికని పాస్టర్ గారు నిలబడ్డాడు అని అంటే ఇంకా సైతాన్ గారు వచ్చి మళ్ళీ భుజాల మీద కూర్చుంటాడేమో, నాకు తెలియదు. ఎనిక్కి ముందుకు ఊగుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. బలిపీఠం కట్టాడు దేవునికి, బలులు అర్పించాడు దేవునికి అబ్రహాము. అయితే దేవుడు ఇంకా దిగి వస్తాడురా నాయన 5 నిమిషాలు అనేసరికి నిద్రపోతున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు వచ్చి చూసి, అబ్రహాముని చూసి దేవుడు కోప్పడ్డాడండి. కోప్పడ్డ మాత్రమే కాకుండా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 15-13 వాక్యాలు మీరు చూచినట్లయితే దేవుడు అబ్రహాముతో ఏమంటాడు అని అంటే, ఇదిగో నీ సంతతి వారు తమది కానటువంటి పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెడతారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా అప్పటికే అబ్రహాముకి సంతానమే కలిగిందా కలగలేదా? ఏమక్క నాగమనక్క, అప్పటికి సంతానం అబ్రహాం కలిగిందా? కలగల. చూడండి, కలగక ముందే తన సంతతి మీదికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక శ్రమని అనుమతిస్తున్నాడు. తనకు సంతానం కలగక ముందే తనకు కడుపున పుట్టబోయే తన సంతతిని గూర్చి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ప్రార్థన చేసే టైంలో నిద్రపోయావు కాబట్టి, దేవుని సన్నిధి అంటే నీకు అంత నిర్లక్ష్యంగా నువ్వు వ్యవహరించావు కాబట్టి నీకు ఇంకా పిల్లలు పుడతారు, నేను నీకు సంతానాన్ని ఇస్తా. ఎందుకు అనంటే నేను వాగ్దానం చేశాను కాబట్టి, నేను మాట ఇచ్చి మాట తప్పేవాని కాదు. అయితే ఆ సంతతి మీద నీవు చేసినటువంటి పనిని బట్టి ఉగ్రతను కుమ్మరించబోతున్నాను. ఏంటి ఆ ఉగ్రత అనంటే, 400 సంవత్సరాలు తమది కానటువంటి దేశంలో నీ సంతానం వారు శ్రమ పడుతారు అని అంటున్నాడు. అంటే చూడండి, వాళ్ళు ఇంకా సంతానమే పుట్టక ముందే వాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తారని యేసయ్య చెప్తున్నారు అని అంటే, చూడండి దేవుని బిడ్డలారా, చూడండి అసలు పుట్టక ముందువే చెప్తున్నాడు వారికి శ్రమ కలుగుతుంది అని వారికి ఏ శ్రమ కలుగుతుందో ఇప్పుడు మనం ఉన్నాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం ఏ శ్రమ అనుభవిస్తున్నామో ఆయనకు తెలియకుండా ఉంటుందా? చూడండి, ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి శ్రమ మన దేవునికి తెలుసు. హల్లెలూయా.
ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదండి. మనం అనుకుంటుంటాం కానీ దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు, దేవునికి మా యొక్క దేవునికి మేము ఆయన జ్ఞాపకాల్లో లేము, మేము ఈ శ్రమల మార్గం గుండా వెళ్తుంటే ఆయనకి ఇవన్నీ తెలియటం లేదు, అందుకే దేవుడు లేడు గీవుడు లేడు. మనం ఏం చేస్తుంటామండి? దేవుణ్ణి పక్కన పెడుతుంటాం. దేవుని మందిరానికి రాకుండా కొన్నిసార్లు దేవుని మందిరం మీద, సేవకుల మీద మనం అలుగుతూ ఉంటాం. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమ దేవునికి తెలుసు తెలుసు తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట చెప్పమంటావా? ఏంటి ఆ మాట అంటే, మన శ్రమలు దేవునికి తెలియడం మాత్రమే కాదండి, అసలు ఆ శ్రమలను మన జీవితంలో అనుమతించేది కూడా ఎవరో తెలుసా? కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, సైతానుగాడు నన్ను నలుపుతున్నాడక్క కదండి. అబ్బో ఈ సైతానుగాడు అబ్బో నాకు ఎంతో శ్రమ కలుగు చేస్తున్నాడని చెప్పి ఏదొచ్చినా వాడొకడు దొరుకుతాడు కర్రోడు మనకి. హల్లెలూయా హల్లెలూయా. ఏదొచ్చినా కూడా ఎవరి మీద పడతాం మనము? చెప్పండి, పడతామా పడమా? దేవుడు శోధిస్తున్నాడు, ఆ సైతానుగాడు శోధిస్తున్నాడన్నా ప్రార్థన చేయండి అంటాడు. అయితే నేను చెప్పే మాటలు కాదండి, బైబిలే చెప్తున్న మాట ఏంటంటే, మన శ్రమలకు దేవుడికి తెలియడం మాత్రమే కాదండి, వాక్యం ఏమని చెప్తుందంటే, మన జీవితంలో శ్రమలు అనుమతించేదే ఎవరో తెలుసా? దేవుడే అంట. చదవండి బైబిల్లో నుంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. చాలా లోతైన విషయాలు దేవుని బిడ్డలారా, అసలు మీరు ధన్యులు ఈ మాటలు వింటున్నారంటే. బాగా వినండి, మనం దేవునిలో బలంగా ఉండాలి. ఆమేన్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం. అమ్మా చదవండి తల్లి, మీ చేతికి దేవుడు మమ్మల్ని అప్పచెప్పినాడు. త్వరగా చదివే వాళ్ళు ఎవరు లేరు. ఏందో చదవండి. యెహోవా ఇదిగో అతనికి సమస్తమునకు నీ వశంలో ఉన్నవి, అతనికి ఏమాత్రము ఏ హాని చేయకూడదని అపవాదితో సెలవీయగా వాడు యెహోవా సన్నిధిలో నుండి యోబు ఇంటికి బయలుదేరి. అర్థమవుతుందా? ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది ఇక్కడ భూమి మీద, కరిమధ్యలో. పరలోకంలో ఏం జరుగుతుంది చెప్పాలా? పరలోకంలో ఏం జరుగుతుంది? మీటింగ్. ఏం జరుగుతుంది? ఇక్కడ అక్షయ్ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు మీకు. పరలోకంలో ఎవరు చెప్తున్నారు వాక్యం? ఆ మీటింగ్కి ఎవరు వచ్చారు? ఇక్కడ ఎవరు వచ్చినారు అని అంటే, ఇక్కడ ఎవరు వచ్చారు ఆ మీటింగ్కి అని అంటే, అక్షయ్ అన్న పెడితే ఎవరు వచ్చారు అని అంటే, మన మహేష్ అన్న వచ్చినాడు, మన నాగమన్నకు వచ్చింది, తర్వాత మన రాజన్న వచ్చినాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12. ఇప్పుడు చదవద్దులేండి, నేను మీకు రెఫరెన్సులు చెప్పకూడదు. అసలు మీరు బైబిల్ తెప్పే దాంట్లో బిజీగా ఉంటున్నారు. నా వైపు చూడండి. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడితే మహేష్ అన్న వచ్చినాడు, అక్కడ యేసయ్య పరలోకంలో మీటింగ్ పెడితే ఎవరు వచ్చారో తెలుసా? దేవదూతలు వచ్చాయి. ఎవరు వచ్చారండి? దేవదూతలు వచ్చాయి. ఇంకా చెప్పన్నా ఇంకొక మాట, దేవదూతలుకైతే ఇన్విటేషన్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీరందరూ ఉన్నారండి, నేను మీ ఇంటింటికి వచ్చి నేను మిమ్మల్ని పిలిచా కాబట్టి మీరు రావడంలో తప్పు లేదు. ఏమండి, మీకు ఏముంది? ఇన్విటేషన్ ఉంది. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ పరలోకంలో జరిగే ఆ దేవదూతల సభకి ఇన్విటేషన్ లేదు. ఎవరికి అని అంటే సైతానుగాడికి. ఎవరికి లేదండి? సైతానుగాడికి ఇన్విటేషన్ లేదు. అయితే చూడండి, ఇన్విటేషన్ లేకున్నా సైతానుగాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ మీటింగ్లో ఏమో హడావుడిగా తిరుగుతున్నాడు వాడు. ఏ మీటింగ్లో? యేసయ్య మీటింగ్లో. అటు ఇటు ఇటు అటు అటు ఇటు. చూడండి, కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు ఒక చోట కూర్చోరు, కాసేపు ఏడుంటారు, కాసేపు మళ్ళీ ఆడుకోతారు, కాసేపు ఆడుంటారు, మళ్ళీ కాసేపు అటు ఇటు తిరుగుతుంటారు. అటు ఇటు తిరిగే స్వభావం ఎవరిదో తెలుసా? చెప్పండి, సైతానుగాడిది. అర్థమవుతుందా?
చూడండి, వానికి అసలు పిలవలా దేవుడు, వచ్చినాడు. వాడు ఎవడు అనంటే పిలువని పేరంటం. ఏ పేరంటం అండి? సైతాన్ గాడు పిలువని పేరంటం. చూడండి, యేసు ప్రభు వాడిని పిలిచాడు. రేయ్ ఇట్రారా సుప్పనాతోడా కర్రోడా ట్రా అంటే వచ్చినాడు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా రే, ఈ దేవదూతలంటే నేను పిలిచా, నేను పిలవలేదు కదా, ఏంది ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద తెగ బిజీగా ఉన్నట్టు అటు ఇటు అమ్మ తిరుగుతున్నావు అని అంటే, వాడు ఏమన్నాడు అని అంటే, అవునయ్యా నిజంగానే నువ్వు నన్ను పిలవలేదు, నాకు సిగ్గులేదులే నాయన, పిలవకపోయినా నేను వచ్చాను అని అన్నాడు. సరేలేరా సిగ్గులేనోడా, అసలు నీ పని ఏంటంటే, కరిమద్దల్లో ఏ కుటుంబం అయితే కాస్త కలకల్లాడుతూ ఉంటుందో, శాంతి సమాధానంతో భార్యాభర్తలు ఉంటారో, ఆ కుటుంబాల్లోకి వెళ్ళి చిచ్చులు పెట్టడమే కదా అని అంటే, అవునయ్యా నా పనే అదేయ్యా, నిజమే, కరిమద్దల్లో అదిగో పలానా ఇంట్లో గొడవలు పెట్టా, ఇప్పటికి కొట్టుకుంటూనే ఉన్నారు, జుట్టు వీక్కుంటున్నారు, ఇప్పటికీ ఆ మంట ఆరిపోలే, మామూలుగా పెట్టలేదులే భార్యాభర్తల మధ్యలో, పాపము విడాకుల వరకు కూడా వచ్చింది అని అంటే, సరేలే అనేక కుటుంబాల్లో పెట్టినావులే నువ్వు, ఫలానా ఊజు దేశంలో నా భక్తుడు ఒకడు ఉన్నాడు, వాని పేరు ఏం పేరంటే యోబు. వాడు ఎలాంటి వాడు అని అంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వాడు, వాని గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా అన్నాడు దేవుడు. ఏమండి, ఆ యోబు ఏదో పాపం మట్టసంగా భక్తిగా నెమ్మదిగా సుఖంగా విశ్రాంతిగా బతుకుతుంటే ఈ దేవుడు బతికినియొద్దు? అసలు వానికి సైతానానికి గుర్తు చేయొచ్చా దేవుడు? దేవుడు గుర్తు చేయొచ్చా? చాలా కుటుంబాల్లో నువ్వు పెట్టావు, కానీ పలానా ఊజు దేశంలో నా భక్తుడు ఒకడు ఉన్నాడు యోబు అనేవాడు, వాని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఓయ్ అమ్మ తండ్రి, వాని గురించి ఆలోచించకపోవడం ఏంది? ఓయ్ అమ్మా, ఎన్నోసార్లు వాని ఇంట్లోకి పోదాం, గొడవలు రేపుదాం, సమస్యలు రేపుదాం, భార్యాభర్తలు ఇద్దరు జుట్టు పట్టుకొని బయటకెచ్చి కొట్టబడి చేద్దాం అని నేను అనుకున్నాను, కానీ ఆ గేటు దాటి లోపలికి పోలేకపోయినాయా నేను అన్నాడు. అవునా? గేటు దాటి లోపలేకపోయినా ఎందుకు పోలేకపోయావురా? ఆ ఇంటికి పోయినావు కదా, ఈ ఇంటికి పోయినావు కదా, ఆ యోబు ఇంటికి ఎందుకు పోలేకపోయావు అంటే, ఏం చెప్పమంటారు, మీకు కూడా తెలియదు ఏముందిలేండి, ఏం తెలియనట్టు అడుగుతారు మీరు అంటే, ఎందుకు పోలేకపోయావు చెప్పురా అంటే, అప్పుడు సైతాన్ గాడు ఏమన్నాడంటే, అతడు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కాబట్టి నీవు అతనికిని అతని ఇంటికిని అతను కలిగిన సమస్తమునకు నువ్వేం చేసావంటే కంచె వేసావు కాబట్టి, ఇదిగో ప్రభువా, ఆ కంచె దాటి నేను లోపలికి పోలేకపోయాను నాయన, సమస్యలు పెట్టలేకపోయాను ప్రభువా, ఇదిగో నువ్వు ఆ కంచె తీసేయి. ఏం తీసేయి? సైతాన్ గాడు ఏమడుగుతున్నాడు? నీ ఆ కంచె తీసేయి అంటే, చూడండి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మన ఇంటి చుట్టూ సైతాన్ గాడు మన ఇంట్లోకి రాకుండా కంచె వేస్తాడు. మనం దేవుని యందు భయభక్తులు లేకుండా మనం ఇష్టానుసారంగా ప్రార్థన పెడుతున్న ప్రార్థనలకు రాకుండా బతుకుతున్నాం అనుకోండి, సైతాన్ గాడు వచ్చి ఇంట్లో కూర్చుంటాడు, అంతే, ఇంకేంలే, కంచె ఉండదు కదా. అర్థమవుతుందా? ఎందుకని సేవకులు ప్రార్థనకు రండి 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 అని పిలిచేది అని అంటే, మీరు వస్తే మాకేదో ఒరుగుతుందని కాదు. చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారనుకోండి, ఆదివారం వస్తుంటే, అయ్య బాబోయ్ సాయంకాలం అయితే పాస్టర్ గారు నంద్యాల నుండి, శ్రీనివాసులన్న నంద్యాల నుండి మా కోసం వస్తున్నారు వాక్యం చెప్పనీకి, పనులు ఏవైనా ఉంటే త్వరగా చేసుకొని మనం ప్రార్థనకి వెళ్దాం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట మనం నేర్చుకుందామని చెప్పేసి అట్లా భయభక్తులు కలిగి మనం జీవిస్తే, దానిని బట్టి దేవుడు మన ఇంటి చుట్టూ ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. ఆ కంచెలో మనం ఎలా ఉంటాము అని అంటే నెమ్మదిగా సుఖంగా విశ్రాంతిగా ఉంటాం. దేవుడు అసలు సాతాన్ గాడు మన ఇంట్లోకి రాకుండా ఆయన కంచె వేస్తాడండి. చూడండి, సైతాన్ గాడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో
ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకున్నా కానీ ఆ కంచె వేసావు, ఆ కంచె దాటి నేను వెళ్ళలేకపోయాను. నువ్వు ఆ కంచె తీసేయి. ఆ యోబైతే నిన్ను స్తుతిస్తున్నాడో ఆ యోబే నిన్ను దూషించేటట్లు నేను చేస్తాను అని అంటే, చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వాక్యంలో చదువుకున్నాం కదా, దేవుడే యోబు ఇంటి చుట్టూ ఉన్నటువంటి కంచెని ఏం చేశాడండి? తీసినాడు. తీసినాడు. ఎందుకు అని అంటే యోబును శ్రమల పాలు చేయాలని కాదు, యోబును పరీక్షించాలని చెప్పి, ఇంకా అసలు యోబు ఎలాంటి భక్తుడో సైతానుగానికి చూపించాలని చెప్పి. హల్లెలూయా. చూడండి, తీసాడు. అంటే యోబు కుటుంబంలోకి శ్రమలని ఎవరు అనుమతించారు? చెప్పండి, ఎవరు అనుమతించారు? సైతానుగాడు కాదు, సైతానుగాడు కాదు, దేవుడే. మన శ్రమలు దేవునికి తెలుసు. రెండవది, మన జీవితంలో మన కుటుంబంలో మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలని ఎవరు అనుమతించారు అని అంటే దేవుడే అనుమతించాడన్న సంగతిని మనం గుర్తించాలి. చూడండి, తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే అసలు శ్రమలలో నలగొట్టడం మనల్ని, అది దేవునికి చాలా ఇష్టం అంట. అర్థమవుతుందా? దేంట్లో మనల్ని నలగొట్టడం దేవునికి ఇష్టమండి? అర్థమవుతుందా? ఏందండి ఈ వాక్యం చెప్తున్నారు, ఇట్టుంది వాక్యము, ఇటైతే ఇంకా మేము వచ్చే ఆదివారం రాము అని భయపడుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో చదువుతారు, చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వాక్యం. 53వ అధ్యాయం 9వ వాక్యం. 53:9. తెలిసినారా? 53:9. ఇట్లా చేస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. 53:9. 53:9. నిశ్చయముగా బాగా బైబిల్ చదివే వాళ్ళు కావాలి నాకు. పది చదవండి. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధిని కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. చూడండి, ఇది యేసు ప్రభుని గూర్చినటువంటి ప్రవచన మాటలు ఇవి. యెషయా ప్రవక్త యేసు ప్రభుని గూర్చి ప్రవచించినటువంటి మాటలు. అతనిని నలగొట్టుటకు అంటే కుమారుడైనటువంటి క్రీస్తుని తండ్రి అయినటువంటి దేవుడు నలగొట్టుటకు ఇష్టమైందట. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుని లోకములో నలుగొట్టుటకు ఇష్టమైందట. అంటే దేవుని బిడ్డలారా, ఒకటి మన శ్రమలు దేవునికి తెలుసు. రెండవది నేను చెప్పాను కదా, అసలు ఆ శ్రమలను మన జీవితంలో అనుమతించేది దేవుడు. మూడవది, శ్రమలలో మనం ఉండడం, అది నలగొట్టబడ్డం అనేది అది దేవునికి ఇష్టమట. దేవునికి ఏంటంటే అందరు చెప్పండి, ఇష్టమట. చూడండి, కుమారుడైనటువంటి క్రీస్తుని తండ్రి నలగొట్టుట ఆయనకు ఇష్టమైందట. అందుకే యేసయ్యని వ్యాధికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈ రోజున చూడండి, అందుకే యోబు కూడా ఏమంటాడు అని అంటే 1వ అధ్యాయంలో 10వ వాక్యములో భార్య వచ్చి యోబుతో అంటది, యోబు జీవితంలో ఆస్తిని పోగొట్టుకున్నాడు, యోబు జీవితంలో కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్నాడు, చివరికి రోగం వచ్చింది యోబుకి. ఏమొచ్చిందండి? ఇంకా చిల్లపెంకు ఒకటి తీసుకొని గిటార్ వాయించుకుంటున్నాడు. ఏం వాయించుకుంటున్నాడు? గిటార్ అంటే తెలుసు కదా, గోక్కుంటున్నాడండి బూడిదలో కూర్చొని. అంతలో అమ్మాయి వచ్చింది. అమ్మాయి అంటే ఎవరు? భార్య. చూడండి,
ఆ శ్రమల్లో కూడా యోబు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అని చెప్పి దేవుని స్తుతిస్తున్నప్పుడు యోబు భార్య వచ్చి ఏమంటదంటే, ఇంకా ఎందుకు దేవుని స్తుతిస్తున్నావు నాయనా, దేవుణ్ణి అసలు దూషించి సావకూడదా అన్నది అంటది. చూడండి ఎంత లవ్ మాట్లాడింది. దేవుణ్ణి దూషించి ఏం కావాలంట, నువ్వు ఇంకా సావకూడదా అని చెప్పేసి అంటది. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, అప్పుడు యోబు ఈ మాట విన్న వెంటనే నిజమే కదా, దేవుడు నాకు ఏం చేశాడని దేవుడు నేను స్తుతించాలా? దేవుడు ఏం చేశాడు? నాకు కుమారులు కుమార్తెలు చచ్చిపోయారు, ఆస్తిపాస్తులు పోయాయి, చివరకు రోగం వచ్చింది నాకు. దేవుణ్ణి నా భార్య చెప్పినట్లు దేవుణ్ణి దూషించి ఏదన్నా నీళ్లు లేని బాయ చూసి కరిమధ్యల అవతలికెళ్ళి సస్తే బాగుండు అనుకున్నాడా యోబు? అనుకున్నాడా అండి? మనమైతే అసలు మనం ఎవ్వరు ఆ మాట అనకపోయినా మనకు ఆలోచనలు వచ్చేస్తాయి. ఏం చేశాడని దేవుడు కదండి. దేవుడు లేడు, గీవుడు లేడు, మందిరం లేదు, గిందిరం లేదు, పాస్టర్ లేదు, గీస్టర్ లేదు కదండి. ఆలోచిస్తాం కదా. అయితే యోబు భార్య మాటలు అంటున్నా కూడా యోబు తన భార్యతో ఏమంటున్నాడు అనంటే, దేవుని ద్వారా మనము మేలులు మాత్రమే అనుభవించుట మనకు తగునా, ఆయన ద్వారా మనము కీడు అనుభవించుట కూడా మనకు తగును అంటున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. దేవుని ద్వారా మనము మేలు అనుభవించుట మాత్రమే మనకు తగుతుందా? కొన్నిసార్లు ఆయన మనల్ని నలగొట్టుటకు ఆయనకి ఇష్టమవుతుంది. తండ్రి అయినటువంటి దేవుడు ఈ కుమారుడైనటువంటి క్రీస్తుని నలగొట్టినట్లు ఆయన మనల్ని నలగొట్టుటకు ఇష్టమైనప్పుడు కొన్నిసార్లు శ్రమల ద్వారా మనల్ని పరీక్షించాలనుకున్నప్పుడు ఆయన మనల్ని నలగొడతాడు. నలగొట్టినప్పుడు ఇదిగో మనము కీడు జరిగినప్పుడు ఎలా అయితే దేవుని స్తుతించామో, మేలు జరిగినప్పుడు ఎలా అయితే దేవుని స్తుతించామో, కీడు జరిగినప్పుడు కూడా మనం అలాగనే దేవుని స్తుతించాలి అని అంటూ అతను అంటున్నాడు. దేవుని ద్వారా మేలు పొందుటకు మాత్రమే మనకు తగదు, కీడు కూడా అనుభవించుట మనకు తగుతుంది అని అంటున్నాడు. అంటే మూడవదిగా దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనల్ని నలగొట్టుటకు దేవునికి ఇష్టం. అర్థమవుతుందా? ఒకటి మనం శ్రమ నొందుట ఆయనకు తెలుసు. రెండవది మన జీవితంలో శ్రమలు అవి దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు. మూడవది శ్రమలలో మనల్ని నలగొట్టుట దేవునికి అది ఇష్టమైన కార్యం అండి. ఇంకా చెప్పాలి అని అంటే, కొన్నిసార్లు ఈ శ్రమల్లో నుంచి మనం విడుదల పొందాలని ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన చేస్తున్నారా ఏమండి? ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది, అదొక శ్రమ. అన్యాయంగా మీ స్థలాలు వేరే వాళ్ళు ఆక్రమించారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ఇదొక శ్రమ. ఇప్పుడు ఈ శ్రమ మీకు కలుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? రోగం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం, మందులు వేసుకోవడం అవన్నీ జనరల్గా జరుగుతుంటాయి. మనం ప్రభుని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి దేవునికి కూడా ప్రార్థన చేసుకుంటుంటాం. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసుకున్నా సమస్యల్లో నుంచి శ్రమల్లో నుంచి మనకి ఏం కలగదు? విడుదల కలగదు. అలాంటి టైంలో మనం నిరుత్సాహపడుతుంటాం. చూడండి, ఇంకో మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంలో. ఏంటి అనంటే, కొన్నిసార్లు కావాలని దేవుడే ఏం చేస్తాడంటే మన శ్రమలను పొడిగిస్తాడు. ఏం చేస్తాడండి? పొడిగిస్తాడు. మనల్ని పరీక్షించాలనుకోనే కావచ్చు, ఇంకా లేకపోతే దేవుని బిడ్డలారా మన సహనాన్ని పరీక్షించాలనే కావచ్చు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఈ శ్రమ లేకపోతే మనం ఒకవేళ గర్వంలో పడిపోతామేమో, దేవుణ్ణి మర్చిపోతామేమో అని చెప్పి దేవుడే పొడిగిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరో తెలుసా? పౌలు. ఏం పేరండి? అందరు చెప్పండి. పౌలు తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండి. పౌలు తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? బ్రదరన్ అసెంబ్లీ వాళ్ళు అయితే ఏకంగా పౌలు చెప్పినటువంటి మాటల్ని ఎక్కువగా తీసుకుంటుంటారు, వాటిని ఎక్కువగా పాటిస్తుంటారు. మంచిదే. చూడండి దేవుని బిడ్డలారా, నేను కాదనను. చూడండి, బైబిల్లో పౌలు
ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో పత్రికలు రాశాడు, బైబిల్లో ఎంతోమంది సేవకుల్ని తయారు చేశాడు. అయితే ఆయనకు ఒక రోగం వచ్చింది. ఏమొచ్చిందండి? ఏమొచ్చింది అందరు చెప్పండి. ఏంటి ఆ రోగము అని అంటే, కళ్ళల్లో నుంచి పుసులు గారుతా ఉంటాయి. ఏం గారుతుంటాయి? ఏం గారుతూ ఉంటాయి? ఎవరన్నా దగ్గరికి వస్తారా పౌలు దగ్గరికి? ఎంత గొప్పగా ప్రసంగం చేసినా, ఆయన ప్రార్థన చేస్తుంటే అద్భుతాలే జరిగినా ఎక్కడుంటారు మనుషులు? మన దూరాన్ని ఉంటున్నారు. అది తనకి ఏం కలుగుతూ ఉంది? బాధ కలుగుతుంది. నేను ప్రార్థన చేస్తుంటే రోగులు స్వస్థత పొందుతున్నారు, నాకేంది ఈ రోగం వచ్చింది అని చెప్పి పాపం బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మీరు చూచినట్లయితే, ఆ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్య భాగంలో మీరు గమనించినట్లయితే, ముమ్మారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడంట. ఎలా ప్రార్థన చేసుకున్నాడట అండి? అక్క ఎట్లా ప్రార్థన చేసుకున్నాడంట? దేనికోసము? ఆ రోగంలో నుంచి బయటపడాలా ఎట్టయినా కానీ. కొంతమంది అంటున్నారు ఏమనంటే, నువ్వేమో స్వస్థత గురించి బాగానే చెప్తున్నావు పౌలా, నీకే రోగం ఉంది, నీ కళ్ళల్లో నుంచి పుసులు కాడుతున్నాయి, ఓసారి నేను చూసుకో అని అంటున్నారు. అప్పుడు ఏం కలుగుతుంది అతనికి? అవమానం కలుగుతుంది. కాబట్టి ప్రభువా, ఈ రోగంలో నుంచి నాకు విడుదల దయచేయి నాయనా, నేను భరించలేకున్నానని మామూలు ప్రార్థన కూడా కాదు, కడుపును కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకుంటే చూడండి, 3 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నా దేవుడు ఆయన ఏం చేయలా? చెప్పండి. బాగు చేసినట్టు బైబిల్లో ఉందా? దేవుడు కోపం వచ్చింది. మీకు కూడా వస్తుందిగా? వస్తుందా రాదా? ఎంత ప్రార్థన చేసుకుంటున్నా, ఎంత దశంభాగాలు ఇస్తున్నా దేవునికి, ఎంత కానుకలు ఇస్తున్నా దేవుడు ఏం చేయట్లే? మేలు చేయనప్పుడు వస్తుందా రాదా కోపం? నిజం చెప్పండి, వస్తుందా రాదా? మనుషులం, నాకు కూడా వచ్చేది, మీకు వచ్చేది. అట్లే పౌలుకు కూడా వచ్చి, ఏం ప్రభువా, నువ్వేగా పిలిచింది నన్ను సేవకి, నువ్వు పిలిస్తేనే కదా నేను వచ్చింది, ఏంటి నా రోగం పోలా అని చెప్పి అన్నప్పుడు దేవుడు ఒకటే ఒక మాట అన్నాడు. ఏంటి అని అంటే, ఒరే పౌలు, ఆవేశపడొద్దురా, నేను చెప్పే మాట. ఏంది ప్రభువా, ఏంది చెప్పు అంటే, అప్పుడు అంటాడు ప్రభు, నీ బలహీనతలోనే నా బలం ఏమవుతుంది? పరిపూర్ణం అవుతుందిరా నాయనా, నా కృప నీకు సాలు, నా కృప నీకు సాలు. నీకు కలిగినటువంటి ప్రత్యక్షతలు మామూలువి కాదు, నీకు చాలా, నువ్వు మంచి పాటగాడివి, నువ్వు మంచిగా వాక్యం చెప్పేవాడివి, నువ్వు మంచి అందగాడివి, ఇంకా చెప్పాలంటే గమాలియుల పాదముల దగ్గర విద్యాభ్యాసాన్ని చేసినటువంటి వ్యక్తివి, నీకు మామూలుగా టాలెంట్ లేదు, నువ్వు అనేక సంఘాలు కట్టావు, ఇంకా అనేక పత్రికలు కూడా రాసావు, వీటన్నిటిని బట్టి నీలో ఏం రాకూడదు? నా అంత పెద్ద పలాతే లేడు, ఎవడు చెప్తారా నా మాదిరి వాక్యం, రమ్మనరా ఏ పాస్తారో అనే గర్వము నీలో రాకుండా ఉండున్నట్లు, నువ్వు అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండున్నట్లు ఈ ముళ్ళును నేనేం చేశా? నేనే పెట్టే, దీన్ని నేనే పెట్టినా. అయితే ఎప్పుడు తీసేస్తానో అది నా ఇష్టం. అర్థమవుతుందా? అది నా ఇష్టం. చూడండి, కొన్నిసార్లు మనము పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, నర్సరీలో. పిల్లలు ఏం చేస్తుంటారంటే ఏడుస్తుంటారు. అయినా మనము ఏడుతుంది అని ఇంటికి తెచ్చుకుంటామా? స్కూల్ పంపించకుండా ఇంట్లో పెట్టుకొని బొమ్మ మాదిరి చూసుకుంటుంటామా? ఏం చేస్తామండి? ఏడిసినా అన్న జుట్టు పట్టుకొని బెత్తం తీసుకొని ఏస్తాం ఒక ఏటు కదా. పిల్లలు నవ్వుతున్నారు, అట్లా చేస్తున్నారు మీరేమన్నా? కొన్నిసార్లు పిల్లలు, నేను ఇంత ఏడ్చినా మా అమ్మ కరగట్లే, నేను ఇంత ఏడ్చినా మా నాయన కరగట్లే అంటే నా మీద మా అమ్మకు ఏం లేదు? ఏం లేదు? ప్రేమ లేదు. వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు క్రిమినల్ అనుకుంటారు పిల్లలు మనల్ని. అన్నంత మాత్రాన మనకు పిల్లలంటే ప్రేమ లేదా? పిల్లలంటే ప్రేమ లేదా? ప్రేమ ఉంది కాబట్టే
నేనైతే ఈ కష్టం పడుతున్నాను, నా పిల్లలు ఈ కష్టం పడకూడదనే మనము డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పించి వాళ్ళకు చదువును మనము ఇస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఇది ఆ సంగతి వాళ్ళకి అప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? రేపు పెద్దగా అయిన తర్వాత కలెక్టరో, లేకపోతే ఒక డాక్టరో, లేకపోతే ఒక ఇంజనీరో అయిన తర్వాత అనుకుంటాం, మా నాయన మా అమ్మ అంటే మా అమ్మకు మా నాయనకు నా మీద ప్రేమ లేదు అనుకున్నా నేను చిన్నప్పుడు స్కూల్లో వాళ్ళు వదిలిపెడుతున్నప్పుడు. అయితే ఈరోజు ఆ రోజే వాళ్ళు తమ హృదయాన్ని కఠినపరుచుకొని నన్ను స్కూల్కి పంపించకపోతే ఈ రోజున ఈ స్థితి నాకు కలిగేది కాదు కదా. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని శ్రమలో నలగొడుతున్నప్పుడు మనం కూడా దేవుని మీద మనకేమొస్తుంది? దేవునికి ప్రేమ లేదు, అసలు ఈయన ప్రేమ స్వరూపంట. ఏం ప్రేమ స్వరూపబ్బా, ఇంత ప్రార్థన చేసిన. నాకు నవ్వొస్తుంది. ఇంతకు మీరు అందరూ అట్టే ఉండేట్టున్నారు. అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఎంత ధన్యులండి మీరు. ఈ మాటలు మీరు ఇట్టున్నారంటే, ఈ మాటలు నిజంగా ఈ గ్రామంలో వినబడుతున్నాయంటే ఈ మాటలు మీరు ధన్యులు. ఈ మాటల విలువ చాలామందికి తెలియక రావట్లేదు, కానీ అర్థమవుతుందా? ఇట్లాంటి మాటలు ఏ సంఘంలో బోధించారండి. లోతైన మర్మాలు ఇవి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి అని మనం అనుకుంటాం. దేవునికి ప్రేమ లేదు, ఆయన చూడట్లా నన్ను శ్రమలు వచ్చినప్పుడు. దేవునికి ప్రేమ లేక కాదు, ఎప్పుడు మనకి ఇవ్వాలనో అది ఆయనకు తెలుసు. అప్పుడే ఆయన మనకు ఇస్తాడు. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏంటి అని అంటే, తగిన కాలం మందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన చేతి క్రింద మీరు ఎలా ఉండాలి అని అంటాడంటే, మీరు అణిగి మణిగి ఉండండి. ఎప్పుడు అని అంటే, నీ జీవితంలో మేలు చేసేందుకు దేవుడు ఒక టైం పెట్టాడు. నా జీవితంలో మేలు చేసేందుకు దేవుడు ఒక టైము పెట్టాడు. అంతవరకు మనము ఏం కలిగి ఉండాలి? ఆరాట పడకూడదు, ఆవేశపడకూడదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి అణిగి మణిగి మనం ఉండాలి. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను కూడా ఒక మాట అంటాడు. ఏంటి అని అంటే, దాని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును కూడా నియమించువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భక్తుడు అంటున్నాడు ఏమనంటే, శ్రమనొందుట నాకు మేలాయను. ఏది మేలంట భక్తునికి? శ్రమనొందుట నాకు మేలాయను. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఉపోద్ఘాతం చెప్పిన ఈరోజు ఈ 45 నిమిషాలు ఏం చెప్పినానండి మెసేజ్లో? ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంట్రడక్షన్ అంటారు. ఇది ఉపోద్ఘాతం మాత్రమే. ఇది ఉపోద్ఘాతం మాత్రమే. ఉపోద్ఘాతంలో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, మన శ్రమలు దేవునికి తెలుసు. చెప్పండి, మన శ్రమలు దేవునికి తెలుసు. రెండవది ఏం చెప్పా? మన జీవితంలో శ్రమలను అనుమతించేది ఎవరు? చెప్పండి. యోబు కుటుంబంలోకి ఎవరు అనుమతించారు? దేవుడే. మూడవది ఏం చెప్పాను? శ్రమలలో మనల్ని నలగొట్టుట దేవునికి ఇష్టం అని చెప్పా. నాలుగోదిగా ఏం చెప్పాను అని అంటే, దేవుని సమయం వచ్చేంత వరకు దేవుడు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఆలస్యము అంటే మన శ్రమలను కూడా పొడిగిచ్చేది ఎవరు అని అంటే దేవుడే అని నేను చెప్పా. ఆయన ఎందుకు పొడిగిస్తున్నాడు అని అంటే, మీ మీద పగ కాదు, మీ మీద ద్వేషం కాదు. ఆయన నియమించినటువంటి కాలం ఒకటి రావాలి. అంతవరకు మనము ఆయన చేతి కింద ఎలా ఉండాలండి? అణిగి మణిగి ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగి మణిగి మనం ఉండాలి. చూడండి, వచ్చే ఆదివారం ఏం చెప్తాను అని అంటే, భక్తుడు అంటున్నాడు కదా, శ్రమనొందుట నాకు మేలు అని. అసలు శ్రమ ద్వారా మన జీవితంలో మనకు కలిగేటువంటి మేలు ఏంటి? ఒక 3 మేలులు. ఎన్ని మేలు అండి అని నేను చెప్తా. వచ్చే ఆదివారం మీరు వచ్చారంటే ఈ ప్రసంగము వింటారు, రాకపోతే వినరు, అంతే. బాగుంది ఈరోజు మెసేజ్. దేవుడు మాతో మాట్లాడినాడు అన్న వాళ్ళందరూ గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. కాబట్టి మీరు ఏ శ్రమల చేత మీరు బాధపడుతున్నా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించాడు.
వచ్చే ఈ శ్రమలు మనకు తెచ్చేటువంటి మేలులేంటి వచ్చే ఆదివారం చెప్తాం. 3 మేలులు. మంచి సబ్జెక్టు. ఈ వాక్యం మీరు మాత్రం వినడం కాదు, మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ వినాల, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా అనేక మందిని తీసుకొని రండి. దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. అందరు తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ శ్రమలలో పాలొందుటయేనా నీ నే నా తనువందున శ్రమలు సహించి వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శ్రీనివాసులన్న ప్రార్థన చేస్తాడు. చిన్న ప్రార్థన. ఆది గారు ఇంతవరకు మనకు ఎంతో ముఖ్యమైన విషయాలు, లోతైన విషయాలు చెప్పి మనల్ని మహింపరిచినందుకు ఆయన మనందరి తరపున వందనాలు తెలుపుకుంటున్నామండి. ప్రేమ కనికరం జీవగల మా తండ్రి, మహోన్నతుడ మహిమగల దేవ, నీ దాసుల ద్వారా ఇంతవరకు నీకు మహిమ కలిగే మాటలు మా బిడ్డలకు ప్రసావించినందుకు కృతజ్ఞత ఉంది నాయన. ఈ మందిరాన్ని, ఈ ప్రాంతాన్ని అంతా నీ ఆధీనంలో ఉంచుకొని వచ్చిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని గొప్పగా అభిషేకించాలని నా నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వచ్చే ఆదివారం మంచి సబ్జెక్ట్ అండి, శ్రమల ద్వారా కలిగే మేళ్ళు. ఇక్కడ బోధించే బోధ ఎలాంటిదంటే, మీకు మాయమాటలు మేము చెప్పం. మాయమాటలు చెప్పే బుడబుక్కులం కాదు మేము. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీ ద్వారా లబ్ధి పొందాలని. ఏమండి, మామూలుగా అయితే సేవకుడు అంటే నిలబెట్టాల, పడగొట్టే సేవకులు ఎంతోమందిని మీరు చూస్తుంటే. అటువంటి మాయ పనులు ఏం చేయము. వాక్యమే బోధించబడుతుంది. మీరు చక్కగా వచ్చి వాక్యం వినండి, ఆత్మలో బలపడండి. ఇదే మేము కోరుకునేది కూడా. అనేక మందిని తీసుకొని రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరు రండి, ముందుకు రండి, ప్రార్థన చేస్తా. కరెక్ట్గా 8 గంటలకు అయిపోగొట్టా. 8 కల్లా అయిపోతుంది. ఏం లేట్ ఏం చేయను. కాబట్టి త్వరగా మీ వంట పనులు చూసుకుని ఆదివారం అయితే సన్నిధిలో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఉన్నతమైన లోతైన సత్యాలు బయలుపరచబడుతున్నప్పుడు విని ఆత్మీయంగా బలపడాలి మనం.